బహుశః దక్షిణ భారతదేశం మొత్తం మీద ఏ దేవాలయంలోనూ కూడా అంత పెద్ద గోపురాలు మీకు ఎక్కడా కనపడవు. అంతంత పెద్ద పెద్ద గోపురాలు. ప్రత్యేకించి అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురం శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించారు. శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించినటువంటి ఆ గోపురం ఇక అంత పెద్ద గోపురం మీకు ఎక్కడా కనపడదు. దాన్ని ఎవరైనా ఇలా తలెత్తి చూడవలసిందే. అబ్బా ఎంత పెద్ద గోపురం అంటారు. అంత గొప్ప గోపురం. అరుణాచల క్షేత్ర వైభవంలో గొప్పతనం ఏమిటంటే దాని ఉత్తర గోపురాన్ని కట్టించేటువంటిది ఒక ఆడావిడ. ఆ స్త్రీమూర్తి పేరు అమ్మణ్ణి అమ్మన్. ఆవిడ చాలా చిత్రమైన వ్యక్తి. ఆవిడ పరమశివుని యొక్క అనుగ్రహం చేత ఆవిడికి గొప్ప యోగశక్తులు కలిగాయి. ఆవిడికి గోపురం కట్టించాలని కోరిక. ఆవిడ ప్రతి ఇంటి ముందుకి వెళ్లి గోపురం కట్టడానికి చందా అడిగేది. డబ్బులు లేవంటారేమోనని ఆవిడ ఇంటి ముందు నిలబడి ఆ ఇంట్లో ఇనప్పెట్టె ఎక్కడుందో, ఇనప్పెట్టెలో ఎక్కడ డబ్బు పెట్టారో ఆ డబ్బు ఎంత ఉందో చెప్పేది. ఇంట్లో ఎక్కడెక్కడ దాచారో, ఎక్కడెక్కడ దాచిన డబ్బు ఎంత ఉంటుందో చెప్పి గోపురం కడుతున్నాను డబ్బు ఇమ్మని అడిగేది. అడిగిపోయి పట్టుకెళ్లి డబ్బు ఉండేవారు. ఆవిడ తన యోగశక్తి చేత ఇళ్ల ముందు నిలబడి ఇంటి లోపల ఉన్న పెట్లలో డబ్బు ఎంతుందో చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఉత్తర గోపురాన్ని కట్టింది. అలాగే అక్కడ ఒక గోపురాన్ని భళ్ళాల మహారాజు కట్టాడు. భళ్ళాల మహారాజు అపారమైనటువంటి శివభక్తుడు. ఆయనకి 2 భార్యలు. ఆయన విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఏ శివభక్తుడైనా జంగమదేవరైనా సరే కోరినది ఇచ్చేస్తుండేవాడు. అటువంటి భళ్ళాల మహారాజు గారు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఆయనకి సంతానం లేదు. సంతానం లేకపోయినా ఆయన పరమశివుని అంత భక్తితో రాజ్యం చేస్తున్నాడు. పరమశివుడు ఆయన పరీక్షించాలి, అనుగ్రహించాలి అనుకున్నాడు. ఒక పెద్ద జంగమదేవర వేషం కట్టి తనతో పాటు కొంతమంది జంగమయ్యల్ని తీసుకుని ఒక చీకటి పడే వేళటికి భళ్ళాల మహారాజు ఇంటికి వచ్చాడు. ఆయన వెంటనే వాళ్ళందరినీ స్వాగతం పలికాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, వాళ్ళని సేవించాడు, కూర్చోపెట్టి వాళ్ళందరినీ కూడా చక్కగా మర్యాద చేసి విశ్రాంతి తీసుకోమన్నాడు. ఈ పెద్ద జంగమదేవరు అన్నాడు, నాతో వచ్చిన జంగమయ్యలకి నాకు దేవదాసీని అన్నాడు. దేవదాసీల్ని తీసుకొచ్చి జంగమయ్యలందరికీ ఇచ్చారు. ఒక్క పెద్ద జంగమదేవరికి మాత్రం దేవదాసి లేదు. అయ్యో ఈయనకి ఒక్కడికి దేవదాసిని ఇవ్వలేని బాధపడినటువంటి రాజు తల పట్టుకుని కూర్చుంటే ఆయన 2వ భార్య పేరు చెల్లమ్మ. ఆవిడ వచ్చింది, ప్రభు మీరు చింతపడకండి, శివసేవలో లోపం రాకూడదు, నేను దేవదాసిగా ఆయన దగ్గరికి వెడతానంది. వెళ్ళమన్నాడు మహారాజు. ఆవిడ ఆ పెద్ద జంగమయ్య పడుకున్నటువంటి గదిలోకి వెళ్ళి ఆయన నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు. ఆయన నిద్ర లేపడానికి ముట్టుకుందిలాగా. ముట్టుకోగా పసిపిల్లవాడైపోయి ఏడిచాడు. అరే పిల్లవాడైపోయాడు, చేతుల్లో పట్టుని రాజు దగ్గరికి తీసుకొచ్చింది. మహారాజా పెద్ద జంగమదేవర పిల్లవాడైపోయాడు, ఇదిగో తీసుకొచ్చాను, పరమేశ్వరుడే అనుగ్రహించాడు మనకి కొడుకు అని ఇచ్చింది. రాజు ఆ పిల్లాడిని ముట్టుకోగానే పిల్లవాడు అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానం అయిపోయి కొడుకులు లేరు అని వగచావు కాబట్టి నీకు నేనే కొడుకునవుతున్నాను, నేనే కొడుకునై నీ శ్రాద్ధ కర్మ నేను చేస్తాను ప్రతి సంవత్సరం. నీ శరీరం పడిపోయినప్పుడు నీకు సంస్కారం నేనే చేస్తానన్నాడు. ఇప్పటికి దాదాపు 6 నుంచి 700 సంవత్సరములైంది. ఇప్పటికీ భళ్ళాల మహారాజు గారు చనిపోయిన రోజున అరుణాచల క్షేత్రంలో శివలింగం దగ్గరికి వచ్చి పత్రిక చదువుతారు. భళ్ళాల మహారాజు గారు ఫలానా రోజున ఫలానా తిథిలో ఫలానా నక్షత్రంలో శరీరం విడిచిపెట్టాడు అని. వెంటనే దేవాలయం మూసేస్తారు. పరమశివుడు ఉత్సవమూర్తి పల్లకీలో పల్లికొండ పట్టు అని అక్కడికి దగ్గర, అక్కడే రాజధానిగా పరిపాలన చేసేవాడు. ఆ పల్లికొండ పట్టు వెళ్తుంది పల్లకి. వెళ్ళి స్నానం చేస్తాడు పరమశివుడు. అంటే ఉత్సవమూర్తి స్నానం చేస్తుంది. స్నానం చేసి పీటల మీద పరమశివుడు అపితకుచాంబ ఉండి భళ్ళాల మహారాజు గారికి తద్దినం పెట్టి మళ్ళీ ఏట్లో స్నానం చేసి అరుణాచల దేవాలయంలోకి వెళ్ళి అప్పుడు ఆయనకి అభిషేకం అయిన తర్వాత మళ్ళీ తలుపులు తీసి 6 నుంచి 7 శతాబ్దములుగా పరమశివుడే తన భక్తుడికి తద్దినం పెడుతున్న ఏకైక క్షేత్రం అరుణాచల క్షేత్రం. ఆ క్షేత్రంలో
ఆ భళ్ళాల మహారాజు గారు కట్టించినటువంటి గోపురము ఒక గోపురం. ఆ గోపురానికి కిలి గోపురం అని పిలుస్తారు. మీరు లోపల మనకి సుబ్రహ్మణ్య దేవాలయం కనపడుతుంది. మీరు ఆ సుబ్రహ్మణ్య దేవాలయం మీద తల ఎత్తి చూస్తే కొన్ని బొమ్మలు కనపడతాయి. బొమ్మల్ని బట్టి తెలుస్తుంది మనకు, అక్కడ ఒక కథ తెలుస్తుంది. ప్రౌఢదేవరాయలు అని ఒక రాజు. ఆ ప్రౌఢదేవరాయ దగ్గర అరుణగిరినాథర్ అనబడేటటువంటి ఒక వ్యక్తి మంచి ఆస్థాన కవిగా ఉండేవాడు. ఆయన దగ్గర అంతకుముందే ప్రౌఢదేవరాయల వారి దగ్గర సంబంధం అని ఒక కవి ఆస్థాన కవి. కానీ ఈ అరుణగిరినాథర్ తర్వాత ఆస్థాన కవి. అది కూడా ఎందుకు అవ్వవలసి వచ్చింది అంటే, అరుణగిరినాథర్ యొక్క తల్లి చిన్న వయస్సులోనే, అరుణగిరినాథర్ చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే శరీరం విడిచిపెట్టేసింది. అంతకు ముందే తండ్రి వదిలిపెట్టి, ఆవిడ శరీరం వదిలిపెడుతూ ఈ పిల్లవాడిని రక్షించమని అక్కగారికి అప్పచెప్పింది. అక్కగారి పేరు ఆది. ఆ ఆది అనబడే అక్కగారు ఈ అరుణగిరినాథర్ని పెంచి పెద్ద చేసింది. ఈ అరుణగిరినాథరు దుర్వ్యసనపరుడై స్త్రీలోలుడై స్వేచ్ఛగా తిరుగుతుండేవాడు. ఒకనాడు అక్కగారు చాలా బాధపడి నింద చేసింది. అతనికి వైరాగ్యం కలిగి, ఇన్ని తప్పులు చేశాను, నేను ఇక బతకకూడదని ఈ భళ్ళాల మహారాజు గారు కట్టించిన గోపురం ఎక్కి చచ్చిపోతానని అక్కడి నుంచి కింద పడ్డాడు. కింద పడుతుంటే లోపల సుబ్రహ్మణ్య దేవాలయంలో ఉన్న సుబ్రహ్మణ్యుడు బయటికి వచ్చి చేతులు పట్టి పట్టుకున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్పర్శ తగలగానే అతనిలో కవిత్వం పెళ్ళుబుకి మహాభక్తుడయ్యాడు. కవితానుభూతి అని చెప్పి ఆయన అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్య గీతములను రచన చేశాడు. సుబ్రహ్మణ్య తత్వం మీద రచన చేశాడు. ఆయనే ఆ కాలంలో ప్రౌఢదేవరాయల వారి ఆస్థాన కవి సంబంధం. అరుణగిరినాథర్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని రాజు ఆ ఆస్థాన కవి సంబంధాన్ని తీసి అరుణగిరినాథర్కి ఆస్థాన కవి పదవినిచ్చాడు. ఈయన ఆస్థాన కవి ఉంటూ సుబ్రహ్మణ్యుణ్ణి సేవించాలనేటటువంటి తాపత్రయంతో తెచ్చిన పువ్వులతో సంతోషపడక పరకాయ ప్రవేశ విద్య తెచ్చుకుని తన శరీరాన్ని అరుణాచల దేవాలయంలో ఒక మూల ఎవరికీ కనపడకుండా విడిచిపెట్టి చిలుకలోకి ప్రవేశించి పక్కన ఉన్నటువంటి వనాల్లో వెళ్లి పారిజాత పుష్పాలు వచ్చి సుబ్రహ్మణ్యుణ్ణి సేవిస్తుండేవాడు. ఇది పెట్టాడు సమ్మత. తను శరీరాన్ని వదిలి చిలుక శరీరంలోకి వెడుతూ ఉంటాడు. నా ఆస్థాన పదవి ఇతని వల్లే పోయింది, ఇతనికి మళ్ళీ శరీరం లేకుండా చెయ్యాలని ఆ అరుణగిరినాథర్ శరీరాన్ని విడిచిపెట్టి చిలుక శరీరంలోకి ప్రవేశించగానే ఆ అరుణగిరినాథర్ యొక్క శరీరాన్ని కాల్చేశాడు. అయిపోయింది. ఆయనకి శరీరం లేదు. లేకపోవడం వల్ల చిలుక రూపంలోనే ఆ గోపురంలో కూర్చొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద ఇప్పటికీ పాటలు పాడతారు. ఆయన చిలుక రూపంలో పాట పాడే గోపురం కాబట్టి ఆ గోపురానికి కిలి గోపురం అని పేరు. అందుకని కిలి గోపురం అని పిలుస్తారు దాన్ని. ఇప్పటికీ చిలుక బొమ్మ ఉంటుంది దాని మీద. కాబట్టి దానికి కారణం ఆ పాతాళలింగం కింద ఒక సిద్ధుడి సమాధి ఉంది. ఆ సిద్ధుడి సమాధి మీద శివలింగం పెట్టారు. శివలింగం పెడితే అధిష్టానం అంటారు, తులసికోట పెడితే బృందావనం అంటారు. రెండే, ఇక మూడవది పెట్టరు. కాబట్టి అక్కడ శివలింగం పెట్టారు, అధిష్టానం. అది పాతాళలింగం. అది లోపలికి గుహలో ఉంటుంది కాబట్టి పాతాళలింగం అంటారు. పైన మంటపం ఉంటుంది. అక్కడికి ఎవ్వరు వెళ్ళేవారు కాదు. అక్కడికి భగవాన్ రమణులు వెళ్ళి తపస్సు చేశారు. ఆ పాతాళలింగం, అక్కడ ఉండేటటువంటి నటరాజస్వామి దేవాలయం, అక్కడ ఉండేటటువంటి సిద్ధిప్రదాయకుడైనటువంటి విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, ఇప్పటికీ తిరుమలాంబాదేవి సముద్రము అని అక్కడి నుంచి కాలువ గుండా నీరు తీసుకొచ్చి అరుణాచల క్షేత్రం లోపల పశ్చిమ దిక్కుగా ఉండేటటువంటి సరోవరానికి శివగంగా అని పేరు. అది తిరుమలాంబా సముద్రం నుంచి ఒక కాలువ ద్వారా తీసుకొస్తారు. రెండవ పక్కన ఉండేటటువంటి తీర్థం బ్రహ్మతీర్థం. అలాగే మీకు అరుణాచలంలో ఖడ్గతీర్థం, సర్వతీర్థం, ఈశాన్య తీర్థం, అగస్త్య తీర్థం, బ్రహ్మతీర్థం, శివగంగ, యమున, ఎన్ని సరస్సులు ఉంటాయి. ప్రతి సరస్సుకి స్థల పురాణం ఉంది. ఒక్కొక్క సరస్సు ఒక్కొక్క కారణానికి వచ్చింది. అగస్త్య మహర్షి ప్రతి సంవత్సరం మార్గశీర్ష మాసంలో వస్తారట. వచ్చి తన శిష్యులతో గిరి ప్రదక్షిణం చేసి ఆ సరస్సులో స్నానం చేసి పెడతారు. ఒక్కొక్క సరస్సులో స్నానానికి ఒక్కొక్క ప్రత్యేకమైన విభూతి కలుగుతుంది. ఒక సరస్సులో స్నానం చేస్తే అపారమైన భక్తి కలుగుతుంది.
ఒక సరస్సులో స్నానం చేస్తే సరస్వతి కటాక్షము కలుగుతుంది. ఒక సరస్సులో స్నానం చేస్తే పాప సంచయం అంతా కూడా దగ్ధమవుతుంది. అంత గొప్ప గొప్ప సరస్సులతో నిండి ఉంటుంది ఆ క్షేత్రం అంతా. స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారే అరుణాచల క్షేత్రంలో ఆరాధన చేసి స్నానం చేసేటటువంటి సరస్సు ఆ బ్రహ్మ సరస్సు అని పిలుస్తారు. అంత గొప్ప గొప్ప సరస్సులతో కూడుకుని స్థలవృక్షమైనటువంటి ఇప్ప చెట్టుతో ఉంటుంది. అరుణాచల క్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ దేవాలయంలో పరమేశ్వరుడి పూజ చేసేటప్పుడు ఏ నామాలతో పూజ చెయ్యాలన్నది కూడా పరమశివుడు నిర్ణయం చేశాడు. అరుణాచల క్షేత్రంలో ఈ నామాలతోటే నాకు పూజ, ఇతర నామములు కూడా పలకవచ్చు, వాడవచ్చు, కానీ ఈ నామములే నా దగ్గర పలకాలి, దాని చేత నేను ఎక్కువ ప్రీతి చెందుతాను. అలాగే అరుణాచల క్షేత్రానికి వచ్చిన వాళ్ళు అరుణాచలంలో కూర్చుని చక్కగా సామూహికంగా భక్తులందరూ కూర్చుని ఒకరు చెప్తుంటే మిగిలిన వాళ్ళు చెప్తూ ఉండాలి ఆ నామాలు. ఆ నామాలన్నీ గౌతమ మహర్షికి చెప్పి గౌతమ మహర్షి చేత సంకలనం చేయించాడు పరమేశ్వరుడు. మీ యొక్క సౌకర్యం కోసం నేను ఆ నామాలు తీసుకొచ్చాను. ఒకసారి మీకు నేను చదివి వినిపిస్తాను. అందున కార్తీక సోమవారం ఇవాళ ఏకాదశి తిథితో ఉంది, పరమపావనమైనటువంటి తిథి కనుక ఒకసారి వినండి. ఆయనే చెప్పినటువంటి నామాలు, అరుణాచల క్షేత్రంలో ఈ నామాలు చెప్పాలి అని. శోణాద్రీశుడు, అరుణాద్రీశుడు, దేవాధీశుడు, జనప్రియుడు, ప్రపన్న రక్షకుడు, ధీరుడు, శివుడు, సేవకవర్ధకుడు, అక్షిపేయామృతేశానుడు, స్త్రీ పుంభావ ప్రదాయకుడు, భక్త విజ్ఞప్తి సంధాత, దీనబంధ విమోచకుడు, ముఖరాంగ్రిపతి, శ్రీమంతుడు, మృడు, మృగమదీశ్వరుడు, భక్త ప్రేక్షణకృత్, సాక్షి, భక్త దోష నివర్తకుడు, జ్ఞాన సంబంధనాథుడు, శ్రీహాలాహల సుందరుడు, అహమైశ్వర్యదాత, స్మత్య సర్వాఘనాశకుడు, వ్యత్యస్త నృత్య ధృజధృక్, సకాంతి, నటేశ్వరుడు, సామప్రియుడు, కలిధ్వంసి, వేదమూర్తి, నిరంజనుడు, జగన్నాథుడు, మహాదేవుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, భక్తాపరాధ శోధుడు, యోగీశుడు, భోగనాయకుడు, బాలమూర్తి, క్షమారూపి, ధర్మరక్షకుడు, వృషధ్వజుడు, హరుడు, గిరీశ్వరుడు, భర్గుడు, చంద్రశేఖరావతంసకుడు, స్మరాంతకుడు, అంధకరిపుడు, సిద్ధరాజు, దిగంబరుడు, ఆరామప్రియుడు, ఈశానుడు, భస్మ రుద్రాక్షలాంఛనుడు, శ్రీపతి, శంకరుడు, స్రష్ట, సర్వ విఘ్నేశ్వరుడు, అనఘుడు, గంగాధరుడు, క్రతుధ్వంసి, విమలుడు, నాగభూషణుడు, అరుణుడు, బహురూపుడు, విరూపాక్షుడు, అక్షరాకృతి, అనాది, అంతర్హితుడు, శివకాముడు, స్వయం ప్రభువు, సచ్చిదానందరూపుడు, సర్వాత్మ, జీవధారకుడు, స్త్రీ సంగవామ శుభగుడు, విధి విహిత సుందరుడు, జ్ఞానప్రదుడు, ముక్తిదాత, భక్త వాంఛితదాయకుడు, ఆశ్చర్య వైభవుడు, కామి, నిరవధ్యుడు, నిధిప్రదుడు, శూలి, పశుపతి, శంభుడు, స్వయంభువుడు, గిరీశుడు, మృడు. ఇవి అరుణాచల క్షేత్రానికి వెళ్ళినటువంటి భక్తులు తప్పకుండా కూర్చుని చెప్పవలసినటువంటి నామములు. ఎవరు అరుణాచలం వచ్చి ఈ నామములు అరుణాచల క్షేత్రంలో పలుకుతారో, ఎవరు ఈ నామములతో శివలింగానికి పూజ చేసుకుంటారో అటువంటి వారందరికీ కూడా నా యొక్క అనుగ్రహం విశేషంగా కలుగుతుంది.